చెప్పుకుంటూ వస్తున్నాం, కానీ ఆ రాజ్యాధికారం అనేది ఇప్పటికి కూడా అందరినటువంటి పరిస్థితులు ఈరోజు కనబడుతున్నాయి. ఈ దేశ పరిస్థితులు చూస్తే కులాలను మతాలను విభజించి మనలకు గొడవలు పెట్టి ఈ రోజు భారతదేశాన్ని కూడా చిన్నాభిన్నం చేసేటటువంటి పరిస్థితులు ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచనలు మీరందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతున్నాం. అంబేద్కర్ గారు మనకు కల్పించినటువంటి ఒక ఆయుధం ఓటు హక్కు. ఆ ఓటు హక్కు అనేది మనం ఈ రోజు సరైన వారికి సరైన సమయంలో ఉపయోగించుకుంటే మన భవిష్యత్తు అనేది మన అందరికీ కూడా మంచిగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నా. ఈ రోజు జరుగుతున్నటువంటి దాడులు ఎక్కడ చూసినా కూడా బడుగు బలహీన సామాజిక వర్గాల పైన, ముస్లింల పైన జరుగుతున్నటువంటి దాడులను కూడా ఖండించే వరకే ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా వాటిని అణిచివేసే ప్రయత్నం ఎవరూ చేయడం లేదు. ఎక్కడ ఉన్నా సరే ఒక దళితుల్లో ఒక నాయకుడు ఎదుగుతున్నాడంటే ఆ దళితుల్లో ఎదుగుతున్నటువంటి నాయన్ని గుంజేటటువంటి వాడు కూడా దళితుడే తయారయ్యాడు తప్ప వేరే వారు లేరనేది కూడా ఆలోచన చేయాలి. ఒక మైనార్టీలో కూడా ఒక నాయకత్వం ఎదుగుతా ఉందంటే అతనికి శత్రువులు ఎక్కడో లేరు, అతను పక్కనే ఉంటారనేది ఆలోచన అనేది చేయాలి. మన లోపల మనకు సామాజిక న్యాయము, స్వేచ్ఛ, స్వాతంత్రాలు కావాలంటే ఫస్ట్ మనం ఉన్నతమైనటువంటి ఆలోచనతోటి ఉన్నతంగా ఉన్నప్పుడే అంబేద్కర్ గారి ఆశయాలు అనేవి కొనసాగుతాయని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదే రకంగా ఈ రోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర పరిస్థితులు చూస్తే తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది విద్యార్థులు అమరులై తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి చూస్తే గతంలో జరిగినటువంటి పాలనలో చేసినటువంటి ఆ ప్రభుత్వం చేసినటువంటి వ్యతిరేక ఫలాలే ఈ రోజు వాళ్ళని గద్దెదించి మన ఓటు ద్వారా ఈ నూతన ప్రభుత్వాన్ని ఈ రోజు అధికారంలోకి తెచ్చుకున్నాం. ఏ రకంగా తెచ్చుకున్నామో మనం కూడా భవిష్యత్తులో రేపు జరగబోయేటటువంటి పరిస్థితులను ఆలోచన చేసుకొని రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో కూడా మన సరైన పార్టీకి సరైన నాయకత్వాన్ని మనం గుర్తించుకోకపోతే ఇదే రకంగా మనం ఇంకా అట్టడుగు స్థాయికి మిగిలిపోతాం తప్ప ఎక్కడ కూడా మనం ముందరికి వెళ్ళలేమని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మిత్రులారా, అంబేద్కర్ గారు ఈ రోజు ఈ స్వేచ్ఛా ఫలాలు మనకు ఇచ్చారు కాబట్టి మనం ఇక్కడ ఇంత నిర్భయంగా ఈ జీవిస్తున్నాం అనేది ఆలోచన చేయాల్సిందిగా తెలియజేస్తున్నాను. అంబేద్కర్ గారు ఒకరికే చెందినటువంటి వారు కాదు. అంబేద్కర్ గారు అన్ని కులాలకు అన్ని మతాలకు సంబంధించిన వారే. అంబేద్కర్ గారు అందరి వారు అనేది కూడా ఈ యొక్క సభా వేదిక మీద వచ్చి తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ దేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం. ఈ దేశం కోసం, స్వాతంత్రం కోసం, ఈ దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి బడుగు బలహీన సామాజిక వర్గాలు కూడా ఎన్నో ఉన్నాయి. అలాంటి వారి చరిత్రను ఈ రోజు అడగదొక్కి దేశ స్వాతంత్రం కోసం చరిత్రను వక్రీకరించి ఈ రోజు కులాల పైన మతాల పైన రాజకీయం చేసినటువంటి వాళ్ళు కావాలా, అందరి సమానం అని చెప్పి అందరికీ సమానం కలిగినటువంటి రాజ్యం కావాలా. ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈ ఆలోచన విధానాన్ని మనం మార్చుకోగలిగితే రేపు భవిష్యత్తుకు మంచి బాటలు వేసినటువంటి ప్రయత్నం రాబోయే తరాలకు కూడా మనం మంచి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. జై భీమ్.